హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈరోజు మనము సివిల్ లా గురించి తెలుసుకుందాం. సివిల్ లా అంటే సివిల్ అన్నది లాటిన్ టర్మ్ లెజిస్ నుంచి ఉద్భవించింది. సివిల్ అంటే దాని అబ్రివేషన్ నుంచి మనము అసలు కరెక్ట్గా సివిల్ వర్డ్ అంటే ఆ అబ్రివేషన్ నుంచి మనము సివిల్ అన్నది ఏంటో తెలుసుకుందాం. సివిల్ అంటే కన్స్ట్రక్షన్, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వేరియస్ ఇన్ఫర్మేషన్ లెవెలింగ్. అంటే మన సొసైటీలో మనకి ప్రతిరోజు మనము ఎన్నో రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. ఎన్నో లిటిగేషన్స్ కానీ, డిస్ప్యూట్స్ కానీ ఎన్నో రకరకాలుగా వస్తుంటాయి. వాటిని ఎలాగా ఫేస్ చేయాలి, వాటికి అసలు ఒక రూల్ అంటూ ఉందా, ఎలా ఉంది అని ఇవన్నీ కూడాను మనం తెలుసుకోవడానికే సివిల్ లా గురించి తెలుసుకుందాం. మనకి సివిల్, క్రిమినల్ ఇలా రెండు లాస్ గురించి బాగా తెలుసు. క్రిమినల్ అంటే ఏదైనా కనుక శరీరానికి హాని జరిగినప్పుడు, లేకపోతే మర్డర్లను, రేప్స్ అనో, దొంగతనాలను, ఏదైతే పోలీస్కి గవర్నమెంట్కి సంబంధించిన కేసెస్ అనో ఇవన్నీ కూడాను క్రిమినల్ కేసెస్ కింద పరిగణించబడతాయి. అలాగే సివిల్ లాస్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్. సివిల్ లాని తెలుగులో మనం పౌర చట్టం అంటాము. పౌర చట్టం అంటే పౌరులకి, అంటే సిటిజన్స్కి, ప్రతి ఒక్క సిటిజన్కి కూడాను ఆర్టికల్ 44 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద మనకి ప్రతి ఒక్క సిటిజన్కి కూడాను, ప్రతి ఒక్క భారతీయులకి కూడాను ఇది ఇవ్వడం అన్నది జరిగింది. ఈ లా ప్రకారం అంటే దాని ప్రకారంగా ప్రతి ఒక్కటి యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది నియంత్రించడం జరిగింది. ఇది మన టెరిటరీలో ఎక్కడికి వెళ్ళినా కూడాను ఇదే లా అన్నది వర్తిస్తుంది. అంటే సివిల్ ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ప్రాపర్టీ ఉంది, మనం బయట చూస్తుంటే ఆస్తుల్లో ఇప్పుడు మనం చాలా కామన్గా చెప్తాం, ఎవరైనా ఇల్లు కడుతున్నారు అంటే అంతకుముందు వచ్చి అందరు వచ్చి అయ్యో బాగా కట్టుకున్నారు, చాలా సంతోషం అని చెప్పేసి అని అందరికి చక్కగా గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుల్లో ఎవరైనా ఇల్లు కడుతున్నారంటే ఒక 10 కేసులు వేయడం మొదలుపెట్టారు. నీ కిటికీ రాంగ్ సైడ్ వచ్చింది, నువ్వు ముందుకు జరిగావు, లేకపోతే పైన రూఫ్ కానీ, లేకపోతే అటిక్ కానీ ముందుకెళ్ళిందనో, లేకపోతే రెగ్యులరైజేషన్ లేదనో, లేకపోతే దాంట్లో కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనో, లేకపోతే ఆ ల్యాండ్ మీద చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయనో, ఆ ల్యాండ్ వాళ్ళది కాదనో, ఇలా రకరకాలుగా పోల్డని కేసులు అన్నది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఒక చట్టం. అంటే ఇవన్నీ కూడాను ప్రాపర్టీ మీద వచ్చే చట్టాలు. అంటే మన పౌరికంగా అంటే మానవులకి ప్రవర్తన, వాళ్ళ ప్రవర్తన కారణం, ఒక నైతికత, ఇవన్నీ కూడాను ఒక శాసనం, చట్టాలు ఇవన్నీ కూడాను మనకి సివిల్ ప్రొసీజర్లో ఉంటాయి. ఫాదర్ ఆఫ్ సివిల్ లా అన్న వాళ్ళు ఎవరంటే కార్న్వాలిస్ని మనము ఫాదర్ ఆఫ్ సివిల్ లా అని అంటాం. ఈ సివిల్ లాని ఫస్ట్ నుంచి కూడాను చాలా వరకు దాన్ని డెవలప్ చేసుకొచ్చింది ఆయన, కాబట్టి దాన్ని మనం ఫాదర్ ఆఫ్ సివిల్ లా ఇస్ కార్న్వాలిస్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సివిల్ లా అన్న దాని మీద మనం చాలా తెలుసుకుందాం. ఇందులో మనకి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908లో ఒకటి పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా కొన్ని సెక్షన్స్, అంటే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే ఒక 158 సెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో 51 ఆర్డర్స్ ఉన్నాయి. వీటి ప్రకారంగా ఏమవుతుందంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, అంటే ఎలా ప్రవర్తించాలి, దాని ప్రవర్తన ఎలా వేసుకోవాలి అని ఒక్కొక్కటి దాన్ని బట్టి తెలియచేయడం జరిగింది. దీని కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే దీంట్లో బోల్డ్ అని యాక్ట్స్ ఉన్నాయి. సపోజ్ ప్రాపర్టీ గురించి కానీ, డైవోర్స్ విషయం కానీ, మ్యారేజ్ కానీ, లేకపోతే ప్రతి ఒక్క దానికి కూడాను మనకి ఒక 1247 యాక్ట్స్ దాకా ఇందులో ఉన్నాయి. ఈ యాక్ట్స్ని కూడా మనం ఒక్కొక్కటిగా చాలా వరకు చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక ఇస్త్రీ పెట్టో ఏదో కొనుక్కున్నాము, అది కాస్త ఏమైందంటే మనం ప్లగ్ పాయింట్లో పెట్టంగానే అది బర్స్ట్ అయింది. సో ఇమీడియట్గా మనం దాన్ని ఏం చేస్తాము, ఎందుకు బర్స్ట్ అయింది, మనం దాని తర్వాత అసలు అంటే ప్రోడక్ట్ అనేది బాగలేదనో, లేకపోతే మనం ఎక్కడో ప్లాట్ తీసుకున్నాము కానీ వాడేమో మోసం చేసి వాడు వెళ్ళిపోయాడు, అప్పుడు మనం దాన్ని ఎట్లా నియంత్రించాలి, ఇవన్నీ కూడా మనము కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ ఒకటి ఉంది. ఇది 1986లో యాక్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇలాగ మనకి చాలా రకరకాల యాక్ట్స్ ఉన్నాయి. మనం ఇలా కొన్ని యాక్ట్స్ని మనము చూద్దాం. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నేను చెప్పినట్టుగా అలాంటప్పుడు మనం సివిల్గా దాన్ని వేసుకోవచ్చు. సివిల్లో ఏంటంటే ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ లాగా ఇమీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయటం ఇలాంటివన్నీ ఉండవు. దానికి పెనాల్టీస్ కానీ, మనకు కంపెన్సేషన్ ఇప్పించడం కానీ, లేకపోతే మనకు కావాల్సిన మనం వాటిని కూర్చోపెట్టి మాట్లాడుకుని సెటిల్ చేసుకోవడం కానీ, అలా ఎన్నో రకాలుగా దీనికి వెసులుబాట్లు ఉన్నాయి. మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ ఒకటి 1971లో ఒక యాక్ట్ ఉంది. అంతేకాకుండా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటిని కాంట్రాక్ట్ రాసుకుంటారు. చాలా వరకు ఇప్పుడు మనం ఏదైనా డీల్లో కానీ దేనికైనా వెళ్తే ఒక కాంట్రాక్ట్ రాసుకోవడం జరుగుతుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్
72. ఇంకోటి కాపీరైట్స్ యాక్ట్. కాపీరైట్స్ యాక్ట్ అంటే మనం ఏదన్నా కూడాను ఒక కొత్తది కనుక్కున్నాము. మనం ఇప్పుడు నేను ఒక కవిత్వం రాశాను. ఓకే. ఆ కవిత్వం అన్నది అది నా వరకే ఉండాలి. అది ప్రతి ఒక్కళ్ళు దాన్ని కాపీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు నేను దాన్ని కాపీరైట్ యాక్ట్ కింద దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం దాన్ని ఎవరు కూడాను దొంగతనం చేయలేరు. దాన్ని ఒకవేళ ఎవరైనా చేసినా కూడా దాని ప్రకారం ఇప్పుడు మనం సినిమా స్క్రిప్ట్ చూస్తూ ఉంటాం. పెట్టంగానే అనంగానే చెప్పేస్తారు. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ నాది అని ఎవరో క్లెయిమ్ చేస్తారు. అంటే ఒకవేళ వాళ్ళు కాపీరైట్ చట్టం కింద దాన్ని కనుక వాళ్ళు ఎన్రోల్ చేసుకుని దాని కింద వాళ్ళు పొంది ఉంటే కనుక వాళ్ళకి రాయల్టీ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కాపీరైట్స్ వాళ్ళకి ఉన్నాయి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన దాని ప్రకారం వాళ్ళు కేసులు వేసుకుని వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషనో రాయల్టీనో వీళ్ళ నుంచి పెనాల్టీస్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మనకి డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ఇది కూడా ఎప్పుడైనా ముస్లిం మ్యారేజ్ యాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా డిజాల్వ్ చేసుకోవాలి, క్రిస్టియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇవన్నీ యాక్ట్స్ ప్రకారము ఎలాగ పెళ్ళిళ్ళు అన్నవి రిజిస్టర్ చేయాలి, అది రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద. అసలు పెళ్ళిళ్ళు ఎలా జరగాలి, అంటే ఆ పెళ్ళిళ్ళలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అంటే కావాల్సిన ఏవే ఉన్నాయి అంటే సప్తపది కానీ, మంగళసూత్ర ధారణ కానీ, లేకపోతే వాళ్ళకి లైక్ సప్తపదిలని కానీ, అంటే వాళ్ళు ఎలాంటి పద్ధతిలో వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడాను ఒక మ్యారేజ్ యాక్ట్ కింద ఇవన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. వాటి ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ పెళ్ళిళ్ళు అనేవి జరగాలి. అంతేకాని ఎక్కడో ఇంట్లో ఫోటో ముందు తాళి కట్టేసామంటే ఇలాంటివన్నీ కూడా జరగవు. అంటే అందరి సమక్షంలో జరిగినట్టుగాను ఇవన్నీ ప్రూఫ్ల కింద తీసుకోవడం జరుగుతుంది. డైవోర్స్ యాక్ట్ 1869. డైవోర్స్ యాక్ట్ అనేది ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఒకవేళ పడకపోవడమో, లేకపోతే ఏదైనా డిస్ప్యూట్స్ రావడమో, లేకపోతే ఎన్నో రకరకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వెళ్ళిపోయారనో, ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు లేకపోతే ఏదైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలా ఏదున్నా కూడాను డైవోర్స్ యాక్ట్లో కూడాను అంటే ఏ రకంగా తీసుకోవచ్చు, ఏ రకంగా డైవోర్స్ తీసుకోవడానికి వెసులుబాటు అవుతుంది అన్న ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కూడాను ఈ యాక్ట్లో చెప్పడం జరిగింది. అండ్ మనకి ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్స్ చాలా ఉంటాయి. మనకి ఈజ్మెంట్ రైట్స్ అంటూ ఉంటాయి. మనం కొన్నిసార్లు మనం రెంటల్ దాంట్లో చూస్తూ ఉంటాము. వాళ్ళేమో నీళ్ళు ఆఫ్ చేసేసి నీళ్ళు ఇవ్వమంటారు, లేకపోతే కరెంట్ ఆఫ్ చేసేసి కరెంట్ ఇవ్వమంటారు, మేము రోజుకి ఇంతసేపే ఇస్తాము. ఇవన్నీ కూడా మనకి ఈజ్మెంట్ రైట్స్ అంటూ ఉంటాయి. వాటిని ఈ యాక్ట్ కింద మనము చక్కగా తెలుసుకుని వాటి ప్రకారంగా మనం ముందు ప్రోగ్రామ్స్లో ఒక్కొక్క యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక బేసిక్గా కొన్ని యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. దాంతోపాటుగా మనకి ఎలక్ట్రిసిటీ యాక్ట్లో మనం ఒక్కొక్కసారి చాలా ఎక్కువ బిల్ హై వచ్చేస్తుంది. మనం యూజ్ చేసేది ఒకటే బల్బు, కానీ వాళ్ళకి 5000 బిల్ వచ్చింది. ఎలా వచ్చింది అనేది మీరు వెళ్ళి మీ రైట్ అని చెప్పేసి మీరు వెళ్ళి అడిగి తెలుసుకుని ఈ యాక్ట్ ప్రకారంగా మాకు ఈ బైలాస్ ఉంటాయి, ఈ రూల్స్ ఉన్నాయి, ఈ ఒక్క లైట్కి ఇంతవరకే రావాలి అని మీరు చెప్పి కూడాను ఈ యాక్ట్ ప్రకారం కూడా మనం దానికి ఎన్నో వెసులుబాట్లు ఉంటాయి. అంటే దాంట్లో వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే ఎంక్వైరీ చేయడానికి మీకు హక్కు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ లాస్ ప్రకారంగా మనం క్లెయిమ్ చేయొచ్చు. ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ప్రకారంగా మనము ఎన్నో ఉంటాయి. ప్రపోజ్ లైక్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్, పిల్లలు ఉంటారు, ఒకవేళ ఏదైనా కపుల్ విడిపోతున్నారు అంటే పిల్లల్ని ఎవరు పెంచుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి, పిల్లల వెల్ఫేర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడాను మనకి గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్లో చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ప్రకారము మనం కేసులు ఎక్కడ ఫ్యామిలీ కోర్టులో వేసుకోవాలి, అంతేకాకుండా ఏ ఫ్యామిలీ కోర్ట్కి మనం అప్రోచ్ అవ్వాలి, మన జ్యూరిస్డిక్షన్స్ అంటే మనం ఏ పరిమితిలో మన పరిమితులు ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో వేసుకోవచ్చు, ఎంత సపరేషన్ టైం ఉండాలి, ఇవన్నీ కూడాను యాక్ట్లో చెప్పడం జరుగుతుంది. ఎంత కోర్ట్ ఫీజు కట్టాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.